నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో అందుబాటులోకి మరో వసతి సముదాయం. నూతన PAC 5ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి సీఎం. కడప ఇన్ఛార్జ్ మేయర్గా ముంతాజ్ బేగం. బాధ్యతలు అప్పగిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు. అల్లూరి జిల్లాలో 900 కిలోల గంజాయి పట్టివేత. 5గురిని అరెస్టు చేసిన పోలీసులు. అల్పపీడనం రేపటికి వాయుగుండంగా మారే అవకాశం. కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న అధికారులు. అగ్నిప్రైమ్ క్షిపణి పరీక్ష విజయవంతం. 2000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేసేలా రూపకల్పన. తిరుమలలో శ్రీవారి భక్తుల కోసం మరో అత్యాధునిక వసతి సముదాయం అందుబాటులోకి వచ్చింది. వెంకటాద్రి నిలయం వద్ద నూతనంగా నిర్మించిన 5 అంతస్తుల PAC 5ను భవన సముదాయాన్ని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు లోకేష్, ఆనం రామ్ నారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం అత్యాధునిక సదుపాయాలతో ఈ వసతి సముదాయం నిర్మించారు. ఈ నూతన కాంప్లెక్స్ లో ముందస్తు బుకింగ్ లేకున్నా భక్తులకు వసతి కల్పించనున్నారు. ఒకేసారి 4000 మంది భక్తులకు ఉచిత వసతి సౌకర్యం కల్పించనున్నారు. ఇందులో 16 డార్మిటరీలు, 2400 లాకర్లు, 24 గంటలు వేడినీటి సదుపాయం సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. PAC 5 ప్రాంగణంలో ఒకేసారి 80 మంది తలనీలాల సమర్పణకు వీలుగా కళ్యాణ కట్టను నిర్మించారు. ఒకేసారి 1400 మంది భోజనానికి వీలుగా ప్రాంగణంలో 2 డైనింగ్ హాళ్లు నిర్మించారు. వసతి గృహం బుకింగ్ కౌంటర్ను ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. నూతన వసతి గృహంలో తొలి బుకింగ్ టోకెన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు భక్తులకు అందించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన భవనాలను అందుబాటులోకి తెచ్చామని శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు తెలిపారు. అసెంబ్లీ ప్రాంగణంలో అదనపు భవన సముదాయాన్ని మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణతో కలిసి అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. మీడియా పాయింట్ పై అంతస్తులో అదనపు భవన సముదాయం ఏర్పాటైంది. దాదాపు 14,000 చదరపు అడుగుల వర్క్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది. పయ్యవుల కేశవ్, నారాయణలు భవన సముదాయం పూర్తికి ఎంతో కృషి చేశారని అయ్యన్న పాత్రుడు ప్రశంసించారు. 5 కోట్లు అంచనా వేయం అనుకుంటే 3 కోట్లతోనే పూర్తి చేశామన్నారు. విప్లు, మీడియా కోసం మొత్తం 16 ఛాంబర్లు, డైనింగ్ అందుబాటులోకి వచ్చాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. శాశ్వత అసెంబ్లీ భవన నిర్మాణంలో స్పీకర్ సలహాలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టాలి, రూపాయి ఎక్కడ ఆదా చేయాలో ప్రభుత్వానికి బాగా తెలుసని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అనవసర ఖర్చు తగ్గిస్తూ ప్రజలకు ఏది అవసరమో అదే ప్రభుత్వం చేస్తోందని స్పష్టం చేశారు. నిర్లక్ష్యానికి గురైనటువంటి భవనం ఈ భవనం ఇది పూర్తి చేయాలనే ఉద్దేశంతో మనకి చీఫ్ విప్ కానీ వీళ్ళంతా ఉన్నారు. వారికి కూడా రూమ్స్ ఉండాలి కాబట్టి ఒక ప్లాన్ ప్రకారంగా నీట్గా చేయాలని ఆలోచనతో టేకప్ చేయడం జరిగింది. మరి ముందుగా కార్యక్రమం విజయం అయిందంటే కారణం ఫైనాన్స్ మినిస్టర్ గారు, మున్సిపల్ మినిస్టర్ గారు, వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా దీనికి పైన రూమ్స్ కానీ మీడియా పాయింట్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి దీనికి కూడా పక్కన క్యాంటీన్ ఇవన్నీ కూడా చేయడం కోసం చెప్పి పూర్తి చేయడం జరిగింది. మీడియా వారికి కూడా ఇక్కడ కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఈ బిల్డింగ్ని ఎస్టిమేషన్ ఎక్కువ వేసిన 3.57 కోట్లతో యాక్చువల్గా ఇది పూర్తి చేశారు. విప్స్ రూమ్స్ యాక్చువల్గా 16 ఛాంబర్స్ యాక్చువల్గా చేయడం జరిగింది. అదేవిధంగా ఒక డైనింగ్, తర్వాత వచ్చి మీడియా, ఈ 3 ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఏదైతే మనం కొత్తది కడుతున్నామో దాన్ని యాక్చువల్గా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. దానికి యాక్చువల్గా స్పీకర్ గారు మరియు ఎమ్మెల్యేలు అందరూ కూడా చూడటం జరిగింది. మళ్ళీ ఒకసారి యాక్చువల్గా మరొకసారి అందరికీ చూపించమని మినిస్టర్ గారు పయ్యావుల కేశవ్ గారు, శాసనసభ్యులు అడిగారు. త్వరలో అందరికీ చూపించి ఏదైనా మార్పు చేర్పుంటే కూడా చేయడం జరుగుతుంది. అయితే ఈ బిల్డింగ్ ఈ ప్రభుత్వ పనితీరు ఎట్లుంటుంది అనే దానికి ఎగ్జాంపుల్. రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టాలి, రూపాయి ఎక్కడ మిగిల్చాలి అనేటువంటిది
ప్రభుత్వం ప్రతి రూపాయిని ఆలోచించి ఖర్చు పెడతామని మేము ఏదైతే చెప్తా ఉన్నామో అది కళ్ళ ముందు కనపడుతుంది. 5 కోట్లు అవుతుంది అనుకున్నటువంటి బిల్డింగ్ని 3.5 కోట్లలోనే చేసినందుకు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు అనంటే ఎక్కడా దుబారా ఖర్చు ఉండకూడదు అనేటువంటిదే మా లక్ష్యం. అది శాసన వ్యవస్థ కావచ్చు, ప్రజలకు అవసరమైనటువంటి రోడ్లు కావచ్చు, ప్రతి దగ్గర కూడా దుబారా లేకుండా చేయాలనేటువంటిది మా దగ్గర నుంచే, ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ప్రభుత్వం ఎక్కడైతే జమా ఖర్చులు ఇస్తామో శాసనసభకి, అక్కడి నుంచే ఖర్చు ఆదా అనేటువంటి దానికి మన కళ్ళ ముందు కనపడతా ఉంది అనేటువంటి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. అగ్ని శ్రేణిలో రూపొందించిన అగ్ని ప్రైమ్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. అగ్ని ప్రైమ్ తదుపరి తరం క్షిపణి అనేక అత్యాధునిక సాంకేతికతలను జోడించి రూపొందించిన ఈ క్షిపణి 2000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. ఈ క్షిపణిని రైలుపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ లాంచర్ నుంచి భారత రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ DRDO పరీక్షించింది. ఇలా రైలుపై మొబైల్ లాంచర్ ద్వారా క్షిపణి పరీక్ష చేయడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద రైలు నెట్వర్క్ ద్వారా ఎక్కడికైనా సులభంగా తరలించే అవకాశం ఉంది. అంతేకాకుండా అతి తక్కువ వెలుతురులోనూ అతి స్వల్ప సమయంలోనూ అగ్ని ప్రైమ్ క్షిపణిని ప్రయోగించవచ్చని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ పరీక్షను విజయవంతం చేసేందుకు కృషి చేసిన DRDO, స్ట్రాటజిక్ కమాండ్ ఫోర్స్, సైనిక బలగాలు సహా ఇతర సంస్థలను రక్షణ మంత్రి అభినందించారు. ఈ పరీక్ష విజయవంతం కావడంతో ఇలాంటి సామర్థ్యం ఉన్న దేశాల సరసన భారత్ చేరిందని రాజ్నాథ్ పేర్కొన్నారు. రష్యా నుంచి తప్ప ప్రపంచంలో ఏ దేశం నుంచి భారత్ ఇంధనం కొనుగోలు చేసినా తమకు అభ్యంతరం లేదని అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్ చెప్పారు. భారత్తో ఇంధన సహకారాన్ని విస్తరించుకోవాలని అమెరికా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇరు దేశాల మధ్య ఇంధన, వాణిజ్య రంగాల్లో పరస్పర సహకారం బలోపేతం చేసే అంశంపై భారత విదేశాంగ మంత్రి జయశంకర్తో చర్చించినట్లు చెప్పారు. న్యూయార్క్ లో మాట్లాడిన క్రిస్ రైట్ తాను భారత్ కు పెద్ద అభిమాని అని చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం భారత్ మరో విషయంలో చిక్కుకుందని రష్యా చమురు కొనుగోలును ఉద్దేశిస్తూ అన్నారు. తక్కువ ధరకు లభించడం వల్లే రష్యా నుంచి భారత్ చమురును కొంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ చమురు అమ్మగా వచ్చిన ఆదాయాన్ని యుక్రెయిన్పై యుద్ధానికి రష్యా వినియోగిస్తుందని క్రిస్ రైట్ చెప్పారు. అలాంటి దేశంతో వాణిజ్యాన్ని భారత్ ముగించుకుంటే బాగుంటుందన్నారు. భారత్పై పెనాల్టీలు విధించాలని అమెరికా కోరుకోవటం లేదన్న ఆయన కేవలం యుద్ధాన్ని ముగించాలని మాత్రమే చూస్తున్నామన్నారు. ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్లో రెచ్చగొట్టేలా ప్రవర్తించిన పాకిస్తాన్ ఆటగాళ్లు హారిస్ రవూఫ్, షాహిద్ జాదా ఫర్హాన్లపై ఐసీసీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి BCCI ఫిర్యాదు చేసింది. వారి నుంచి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ లిఖితపూర్వక వివరణ కోరే అవకాశం ఉంది. వారు ఎలాంటి వివరణ ఇవ్వకుంటే ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ వద్ద విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 21న జరిగిన మ్యాచ్లో పాక్ బ్యాటర్ ఫర్హాన్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత గన్ షాట్ చూపిస్తూ హావభావాలు ప్రదర్శించాడు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అతడి చేష్టలు విమర్శలకు దారితీశాయి. అయితే అతడు తన వైఖరిని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. హారిస్ రవూఫ్ అయితే ఏకంగా యుద్ధ విమానాలు కూలినట్లు 6-0 అని సైగలు చేశాడు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ కు చెందిన 6 ఫైటర్ జెట్ విమానాలను కూల్చేసినట్లు పాక్ ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. దానిని గుర్తు చేసేలా హారిస్ చేష్టలు ఉన్నాయనేది విమర్శలు వ్యక్తమయ్యాయి. భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్తోనూ అతడు వాగ్వాదానికి దిగాడు. మరోవైపు భారత సారథి సూర్యకుమార్ యాదవ్ పై ఐసీసీకి పాక్ క్రికెట్ బోర్డు ఫిర్యాదు చేసింది. గ్రూప్ దశలో పాక్ పై భారత విజయాన్ని పహల్గాం ఉగ్రదాడి బాధితులు భారత సైన్యానికి అంకితం ఇస్తున్నట్లు సూర్య చెప్పాడు. సూర్య వ్యాఖ్యలు రాజకీయ పరంగా ఉన్నాయని ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసింది. కృష్ణా జిల్లా పామరు సమీపంలో విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై కొండరాళ్లతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. వర్షం కారణంగా ఫ్లైఓవర్ దిగువన నీరు నిలిచిపోయింది. దానిని దాటి వెళ్లే క్రమంలో కారుపై వెళ్తుండగా తప్పించుకోబోయి పల్టీ కొట్టింది. దీంతో కొండరాళ్లు తగిలి కారు స్వల్పంగా దెబ్బతింది. కారులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఆ సమయంలో అటుగా ఎక్కువ వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పామర్రు పోలీసులు కొండరాళ్లను క్రేన్ సహాయంతో తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం తాతపూడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కుమార్తె చనిపోయారు. తిరుపతిలో ఉంటున్న డాక్టర్ తంగేళ్ల కేదారు వెంకటకిషోర్, అతని భార్య డాక్టర్ సంధ్యా యాదవ్, వారి పిల్లలు అశ్వినందన, ఆయుష్ నందన్, బంధువు శ్వేత, ఆమె పిల్లలు మైరా, ఆద్య మొత్తం 7 కలిసి కారులో గుంటూరులోని వారి బంధువుల శుభకార్యానికి బయలుదేరారు. ఈ ఉదయం చిలకలూరిపేట మండలం తాతపూడి వంతెన వద్ద వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న డాక్టర్ వెంకటకిషోర్ అందులో నుంచి కింద పడిపోయారు. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ మిగిలిన వారందరినీ చిలకలూరిపేట, గుంటూరు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. గుంటూరు రమేష్ హాస్పిటల్కు వెళ్లేసరికి డాక్టర్ కుమార్తె 4 ఏళ్ల అశ్వినందన చనిపోయింది. మిగిలిన వారందరికీ చిలకలూరిపేటలోని ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. మృతుడు వెంకటకిషోర్ తిరుపతి సిమ్స్ ఆసుపత్రిలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అతని భార్య సంధ్యా యాదవ్ కూడా వైద్యురాలు. తీవ్రంగా గాయపడిన వారి కుమారుడు 7 ఏళ్ల ఆయుష్ నందన్ పరిస్థితి సీరియస్ గా ఉంది. వీరంతా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ కు బంధువులు కావడంతో ఆయనకు సమాచారం అందిన వెంటనే హుటాహుటిన చిలకలూరిపేటకు వచ్చారు. ఆసుపత్రిలో మృతి చెందిన డాక్టర్ వెంకటకిషోర్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. దగ్గరుండి వైద్య సేవలను పర్యవేక్షించారు. అల్లూరు జిల్లాలో పోలీసులు 45 లక్షల విలువైన 900 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఒడిశా మల్కాన్గిరి నుంచి గంగవరం మీదుగా గంజాయి తరలిస్తుండగా ముందస్తు సమాచారంతో పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 2 కార్లు, 1 ద్విచక్ర వాహనం ఎస్కాట్ నిర్వహిస్తుండగా మినీ లారీలో గంజాయి గుర్తించామన్నారు. 5గురిని అరెస్టు చేయగా మరో 2 పరారైనట్లు తెలిపారు. 4 వాహనాలు సీజ్ చేశారు. గాంజా లోడ్ ఒకటి బడా దోస్త్ వెహికల్ అంటారు ఇది. సో ఇందులో ఒక 30 బస్తాలు 900 కేజీల గాంజా ఇందులో తీసుకురావడం జరిగింది. దీనికి పైలట్ గాను లేకపోతే వెనకాల దాని సెక్యూరిటీ గాను ఒక ఎవెంజర్ వెహికల్, దాంతో పాటు ఒక స్కార్పియో వెహికల్, ఈ 2 వెహికల్స్ కూడా వచ్చాయి. వీటితో పాటు 45 లక్షలు చేసే గాంజా, 3 వెహికల్స్, ఒక 5 మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. 2 4 వీలర్స్, ఒక 2 వీలర్, 5 ముద్దాయిలు, ఒక 5 టచ్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. మల్కాన్గిరి, ఒడిశా మల్కాన్గిరి నుంచి వీళ్ళు తీసుకొని వస్తున్నారు ఈ గాంజాని. A2గా మనం చూపించిన ఇక్కడ రవీంద్ర కార్ అని ఎవరైతే ఉన్నారో ఆ సోర్స్ అక్కడ నుంచి గాంజాని ప్రొక్యూర్ చేసి ఇటు పంపిస్తే, ఈ పరేష్ బిశ్వాస్ అని A1 ఎవరైతే ఉన్నారో ఆయన ఈ గాంజాని తీసుకొచ్చి ఫర్దర్ గా ముందుకు చేరవేస్తాడు అనమాట. కలిపి 5. ఈ 5 కాకుండా ఇంకొక 2 ముద్దాయిలు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా మేము త్వరలోనే పట్టుకుంటాం. గోవా నుంచి కడప జిల్లాకు భారీ స్థాయిలో అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న నిందితులను అనంతపురం ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 113 బాక్సుల్లో 5,500 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన వీరేంద్ర, వెంకటేశులు అనే నిందితులు 2 కార్లలో మద్యం సీసాలను తరలిస్తున్నారు. పక్కా సమాచారంతో వడ్డీపల్లి చెక్పోస్టు వద్ద ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. వాహనాలను చెక్ చేస్తుండగా నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో వారిని పోలీసులు వెంబడించారు. ఇనుప రాడ్లను చూపిస్తూ పోలీసులను బెదిరించే ప్రయత్నం చేయగా ధైర్యంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. నిందితుల నుంచి మద్యం సీసాలతో పాటు 2 వాకీటాకీలు, 4 సెల్ ఫోన్లు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల భాగంగా 2వ రోజు స్వామివారు ఈ ఉదయం చిన్నశేష వాహనంపై ఊరేగారు. అభయ ప్రదాత అయిన మలయప్ప స్వామి నెమలి పింఛం ధరించి శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో భక్తులకు కనువిందు చేశారు. 4 మాడ వీధుల్లో వైభవంగా ఊరేగుతూ భక్తకోటిని తరింపచేశారు. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శరన్నవరాత్రిలో భాగంగా నేడు అమ్మవారు కాత్యాయని దేవిగా భక్తులను అభయమిస్తున్నారు. కాత్యాయని దేవిని ఆరాధించడం వల్ల చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయని, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు వర్ధిల్లుతాయని భక్తులు నమ్ముతారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అందిస్తారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 4వ రోజు అమ్మవారు కాత్యాయని దేవిగా భక్తులు దర్శనమిస్తున్నారు. ఈ ఏడాది వినూత్నంగా దసరా 10 రోజుల పాటు రాత్రులు ఉండడం, 11 రోజుల పాటు దసరా అలంకరణలో ఉన్న నేపథ్యంలో ఈరోజు 4వ రోజు కాత్యాయని దేవిగా అమ్మవారు భక్తులు దర్శనిస్తున్నారు. ఈ అలంకరణకు ఉన్నటువంటి విశేషమే మనకు ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుంటారు. సార్ నమస్తే అండి. ఈరోజు అమ్మవారు కాత్యాయని దేవిగా చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ అలంకరణ రావడం జరిగింది. ప్రధానంగా ఈ అలంకరణ గురించి జయ దుర్గా జయ నమః. శంభుం జగన్మోహన రూపపూర్ణం విలోకలజ్జా కులితాం స్మితాఢ్యాం మధుకమలాం స్వసఖీకరాభ్యాం సంబిభ్రతి మద్రిసుతాం భజేహం. అమ్మవారు కాత్యాయని అమ్మవారు అంటే ఎవరో కాదు, పార్వతీ అమ్మవారే. ఆ పార్వతీ అమ్మవారు రూపాంతరంలో కన్య మహర్షి అనేటటువంటి వారికి పుడితే ఆమెడికి కాత్యాయని అని నామకరణం చేసినట్లుగా మనకి పురాణాల్లో తెలుస్తున్నది. అటువంటి దేవిని సింహవాహనం మీద ఉండి ఆమెని ఆరాధించడం వల్ల సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా కన్యలకి ఆమెని ఆరాధించడం వల్ల చక్కని వరుడు కలిగి వివాహం అవుతుంది. మనకి కల్పాల్లో కూడాను కాత్యాయని మహావ్రత కల్పం ఉంది. ఈ కాత్యాయని వ్రతం చేయటం వల్ల చక్కని వరానుగ్రహం కలుగుతుంది అని చెప్పి మనకి చెప్పబడ్డది. త్వరలో దేవస్థానంలో కూడాను కాత్యాయని వ్రతం కూడాను పెట్టి వివాహం కాని కన్యలకి ఉచితంగా వాళ్ళు వచ్చి చేసుకునేటట్లుగా ఏర్పాట్లు చేద్దామనే ప్రపోజల్లో కూడాను ఉన్నాము. అటువంటి కాత్యాయని దేవిని ఈ రోజున అమ్మవారికి ఇక్కడ దుర్గా అమ్మవారికి కాత్యాయని స్వరూపంలో మనకి దర్శనమిస్తున్నది. అందున ఈ సంవత్సరం 11 రోజులు మనకి దసరా ఉత్సవాలు వచ్చినాయి. అందువల్ల ఈ 11 రోజులు వచ్చినప్పుడు అదనంగా మనం వచ్చినటువంటి రోజుకి ఒక అమ్మవారి యొక్క స్వరూపాన్ని మనం అవతరించవలసినటువంటి అలంకరించవలసిన ఆవశ్యకత ఉన్నది. అందువల్ల ఈ కాత్యాయని దేవిని గనక మనం ఆరాధిస్తే, ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో వివాహం కాక అటు కన్యలు కానీ ఇటు పురుషులు కానీ ఇబ్బంది పడుతున్నటువంటి ఇవి ఉన్నాయి. అందరూ కూడాను ఆ అమ్మని సేవించి వారి యొక్క మనోభీష్టాన్ని నెరవేర్చుకునేలాగా ఉండటానికి కోసమనే భక్తుల యొక్క అనుగ్రహం అందరికీ కూడాను భక్తులకి కలిగించడం కోసమని ఈ సంవత్సరం కాత్యాయని దేవిగా అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించడం జరిగింది. ఇది ఇంద్రకీలాద్రి మీద ఈరోజు కాత్యాయని దేవిగా అమ్మవారి భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే విశేషంగా అమ్మవారిని ఈ అలంకరణలో చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడం జరుగుతుంది. విజయవాడ నుంచి కెమెరామెన్ ఎం శ్రీమన్నారాయణతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ. రాష్ట్ర వ్యాప్తంగా దుర్గమ్మ ఆలయాల్లో దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో గోస్తని తీరాన వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు 4వ రోజు బాల త్రిపుర సుందరి అలంకారంలో దర్శనమిచ్చారు. వరప్రదానంతో అభయహస్తం, స్ఫటికమాల, పుస్తకం, కలువ ధరించి చతుర్భుజ రూపిణిలో భక్తజనుల పూజలందుకున్నారు. మండపాక గ్రామంలో ఎల్లారమ్మ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. శరన్నవరాత్రుల 4వ రోజు సర్వస్వర్ణ ఆభరణాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు మంత్రదండకంతో అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. తణుకులోని కనకదుర్గ అమ్మవారు రసాన్న పాత్ర ధరించి ఆదిభిక్షువు పరమశివునకు అన్న ప్రదానం చేస్తూ అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చారు. ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలోని కనకదుర్గ అమ్మవారు ఖడ్గం చేతపూని ఆయుధధారిణి అయిన కాత్యాయనిదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కడప నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ మేయర్గా 41వ డివిజన్ కార్పొరేటర్ ముంతాజ్ బేగంను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె కడప కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్గా ఉన్నారు. అవినీతి ఆరోపణలతో మేయర్ సురేష్ బాబును రాష్ట్ర ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది. ప్రస్తుతం కార్పొరేషన్లో 2 డిప్యూటీ మేయర్లు బండి నిత్యానందరెడ్డి, ముంతాజ్ బేగం ఉన్నారు. వీరిలో ఎవరిని నియమించాలనే దానిపై నిన్న కమిషనర్ మనోజ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆయన లేఖపై ఆరా తీసిన రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మరో 6 నెలల పాటు పాలకవర్గం పదవీ కాలం ఉన్న తరుణంలో అంతవరకు ఇన్ఛార్జ్ మేయర్గా ముంతాజ్ బేగంకు బాధ్యతలు అప్పగించారు. ఇవాళ కార్పొరేషన్లో బాధ్యతలు చేపట్టనున్నారు.
కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని ఆదర్శ గ్రామమైన ఎస్ ఉప్పలపాడు గ్రామంలో ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో వాక్ విత్ ఎంపీడీఓ కార్యక్రమం నిర్వహించారు. జమ్మలమడుగు మండల ఎంపీడీఓ సయ్యద్ ఉన్నీసా ఎస్ ఉప్పలపాడు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు రకాల సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కొంతమంది సూచించగా త్వరలో క్యాంప్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామస్తులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని ఎంపీడీఓ హామీ ఇచ్చారు. వీళ్ళ టైంకు వీళ్లకు నీళ్లు వదిలినట్టు మేము ఈ సమస్యకు పరిష్కారం తీసుకోవడం జరుగుతున్నది. చెప్పండి మేడం. పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కోరుతూ బుధవారం ఆందోళనలు చెలరేగిన లద్దాఖ్లో ప్రస్తుతం పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయి. నిన్న సాయంత్రం నుంచే పరిస్థితి అదుపులోకి రాగా ముందు జాగ్రత్తగా సెక్షన్ 163 అమలు చేస్తున్నారు. ఈ సెక్షన్ ప్రకారం లద్దాఖ్లో ఎక్కడా 5 అంతకు మించి గుమికూడటం నిషేధం. లిఖితపూర్వక అనుమతులు లేకుండా ఎలాంటి కార్యక్రమాలు, ర్యాలీలు, నిరసనలు చేపట్టరాదు. ఈ మేరకు లేహ్ జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. ఆంక్షల కారణంగా వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. లేహ్లో నిన్న ఆందోళనకారులు ధ్వంసం చేసిన తగలబెట్టిన వాహనాలు వీధుల్లో కనిపిస్తున్నాయి. బీజేపీ కార్యాలయం కూడా ధ్వంసమైంది. దుకాణాలన్నీ మూసివేశారు. పోలీసు, పారామిలిటరీ బలగాలు లేహ్ అంతటా పహారా కాస్తున్నాయి. లద్దాఖ్కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా 6వ షెడ్యూల్ కింద చేర్చాలని డిమాండ్ చేస్తూ నిన్న జరిగిన ఆందోళనలో 4 మృతి చెందారు. 80 మందికి పైగా గాయపడ్డారు. ఎక్కడికక్కడ విధ్వంసానికి దిగిన 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ లో ఆయన అభిమానులు సందడి చేశారు. థియేటర్ల వద్ద సంబరాలు చేసుకున్నారు. అభిమాన కథానాయకుడి సినిమాకు బ్రహ్మరథం పట్టేందుకు థియేటర్లకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నినాదాలు, కేరింతలతో హోరెత్తించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్, కూకట్పల్లి, ప్రసాద్ ఐమాక్స్ ఇలా పలు ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులతో థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. మూసాపేటలోని శ్రీరాములు థియేటర్లో మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయి దుర్గతేజ్ సహా పలువురు మెగా కుటుంబ సభ్యులు అభిమానులతో కలిసి ఓజీ చిత్రాన్ని వీక్షించారు. ఓజీ విడుదల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగరంలోని ప్రధాన థియేటర్ల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున డాన్సులు చేస్తూ పాటలు పాడుతూ బాణాసంచా కాల్చారు. ఓజీ ఓజీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.